నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ సీఎం ఎవరు అనేది తేల్చి చెప్పేసిన ఎకనామిక్ టైమ్స్. మరి ఏపీ సీఎం ఎవరు అవ్వబోతున్నారు, ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే. నమస్తే మా. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో అంటే ఎకనామిక్ టైమ్స్ అయితే తేల్చి చెప్పేసింది వీళ్ళు సీఎం అని చెప్పేసి. మీ అంచనా ప్రకారం అయితే మరి ఏపీలో కాబోయే సీఎం ఎవరు, ఏంటి అంటారు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మరి ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? అంటే మనం గతంలో వచ్చిన అంటే బిఫోర్ ఎలక్షన్స్కి ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ చూస్తే మనం జాతీయ మీడియా సంస్థలు ఏవైతే సర్వేలు ఇచ్చాయో అవన్నీ కూడా కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా మీరు చెప్పే ఎకనామిక్ టైమ్స్కి సంబంధించిన పీపుల్స్ పల్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఒకే రకంగా ఇస్తూ వచ్చారు. నిన్న కూడా వాళ్ళు 111 నుంచి 135 వరకు వస్తాయి కూటమికి అని ఇచ్చారనమాట. వాళ్ళు లోక్సభ గురించి పెద్దగా చెప్పకపోయినా మిగతాది ఇప్పుడు టైమ్స్ నౌ వాళ్ళకి సంబంధించింది ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం లోక్సభ సీట్లు 15 వరకు వైసీపీకి వస్తాయి, వీళ్ళకి తక్కువ వస్తాయి, 11 to 12 రావచ్చు అన్నట్టుగా ఇచ్చారు. కాబట్టి మనకి అది క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు, మనకి అది అలాంటివి మనం నమ్మటానికి లేదు. కాబట్టి ఇప్పుడు పీపుల్స్ పల్స్ ఏదైతే చెప్పిందో దాన్ని మనం కొంచెం ఖచ్చితమైన ఒక సర్వేగా మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పీపుల్స్ పల్స్ లాంటివి వాళ్ళు శాంపిల్స్ కూడా చాలా ఎక్కువ శాతం తీసుకుంటాయి, వాళ్ళు ఒక నిబద్ధతతో పనిచేస్తారు. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కలిసి వాళ్ళ టీమ్స్ ఇవన్నీ సర్వే సేకరిస్తాయి అన్నమాట. అయితే ఎవరు సీఎం అవుతారు? కూటమి కనుక తప్పకుండా 111 వచ్చినా 135 వచ్చినా కూటమే విన్ అవుతుంది. అప్పుడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారే డెఫినెట్గా తెలుగుదేశం తరఫున ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కి, అందులో మనకేం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సర్వేలు చేస్తున్నవన్నీ నిజాలేనా, మనం ఈ సర్వేలను ఎలా తీసుకోవాలి? ఇప్పుడు చాలా జాతీయ మీడియా సంస్థలు లోక్సభ ఎక్కువ కూటమికే వస్తాయని కూడా ఇచ్చాయన్నమాట. సో ఎప్పుడైతే మనకి లోక్సభ సీట్లు ఎక్కువ వస్తాయో అప్పుడు మనం కేంద్రంలో వీళ్ళకి బార్గెనింగ్ పవర్ ఎక్కువ అవుతుంది. ఎవరికి? తెలుగుదేశం కూటమికి. బికాజ్ ఇప్పుడు మనకి 2 రకాలుగా వినిపిస్తుంది మోదీ గారి విషయంలో, అంటే బీజేపీ విషయంలో 250 నుంచి 265, 270 కంటే సీట్లు రావని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. 300, 360 దాకా వస్తాయని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. ఒకవేళ తక్కువైతే కనుక అయితే వాళ్ళకి ఎంపీలు కనుక తక్కువైతే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దక్షిణాది మీద ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి చక్రం తిప్పే అవకాశం వచ్చేది ఉంటుంది అప్పుడు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకి లోక్సభ కనుక సీట్లు ఎక్కువ వస్తే ఖచ్చితంగా కూటమికి ఒక 22 అట్లా వచ్చాయనుకోండి, డెఫినెట్గా వీళ్ళు అక్కడ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి రెడీగా. ఇవాళతో మనకి హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేకుండా అయిపోయింది. అంటే ఉమ్మడి రాజధాని కాదు ఇవాళ నుంచి. మనకి ఇక్కడేమీ పెద్దగా హక్కులు ఉండకపోవచ్చు, అలాగని మనమేమి హైదరాబాద్ మీద పట్టు కోల్పోతామని కాదు. హైదరాబాద్ అందరికీ సంబంధించింది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఉంటారు, అది వేరే విషయం. కాకపోతే మనకు ఒక రాజధాని లేదు, ఒక ప్రత్యేక హోదా లేదు, మనకి చాలా అంశాలు ఉన్నాయి. మనం పోలవరం పూర్తిగా లేదు, మనం కేంద్రంతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా రైల్వే లైన్స్ చాలా రావాలి మనకి. ఇట్లా తీసుకుంటూ వెళ్తే ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మన ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, అంటే మనకి ఇది ఇవాళ మనం 2వ తారీఖు జూన్ 2వ తారీఖు మనం ఉమ్మడి రాజధాని కోల్పోయిన సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒక విషయం మాత్రం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 5 ఏళ్లలో? ఎందుకు ఆయన ఈ ఆస్తుల గురించి అంటే పంపకాల గురించి ఎందుకు ఆయన గట్టిగా చర్యలు తీసుకోలేదు? నేను సంక్షేమం ఇచ్చాను అంటున్నాడు తప్ప హోదా గురించి ఆయన కేంద్రంలో గట్టిగా మాట్లాడలేదు. మద్యపాన నిషేధము చేయలేదు రాష్ట్రంలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసలు వీళ్ళతోటి విధి విధానాలు ఏవి ఖరారు చేసుకోలేదు. ఇక్కడ ఆస్తులన్నీ వదిలేసుకున్నాడు ఆయన. అంటే ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఆయన దృష్టి అస్సలు పెట్టలేదు. ఎలాగా నాకు ఇక్కడ ఏముంది, నేను ఎలాగా వెళ్ళిపోతాను అనుకున్నాడో ఏంటో ఆయన. అక్కడ కేంద్రంలో ఆయనకి అక్కడ అసలు మాట్లాడే అవకాశం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రాన్ని ప్రశ్నించే అధికారం ఆయనకి లేదు. ఈవెన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా
కేంద్రం చెప్పింది అని అంటాడు ఆయన. నీతి ఆయోగ్ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం చేశామంటాడు. నీతి ఆయోగ్ మేము చెప్పలేదు అని నీతి ఆయోగ్ అంది. కేంద్రం చెప్పింది, లేదంటే కేంద్రాన్ని మీరు అది లేకుండా చేయమనండి, బీజేపీని అడగండి అని అనగలిగాడు ఆయన. అంటే కేంద్రంతో ఆయన గొడవలు పెట్టుకునే స్థాయిలో లేడు ఆయన. దీనివల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్కే నష్టం జరిగింది. ఒక వ్యక్తి స్వలాభం కోసం, స్వార్థం కోసం మొత్తం ఒక రాష్ట్రం అంతా కూడా చాలా నష్టపోయిందని మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఇకపోతే ఈ సర్వేల విషయానికి వస్తే ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళటం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి. మంత్రులు కూడా చాలామంది పట్టు కోల్పోయారు. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో పట్టు లేదు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించిందేది, అసలు వాళ్ళ ప్రజలతోటి మమేకమైంది ఎక్కడుంది, వాళ్ళు అసలు వాళ్ళకి కావాల్సినవి ఏంటి అని తెలుసుకున్నారా? ఎంతసేపు నెల నెల వాళ్ళకి అమ్మఒడి ఇచ్చేస్తున్నాము, ఉచితంగా అవి ఇస్తున్నాము, ఇవి ఇస్తున్నాం అంటున్నారు తప్ప అసలు స్థానికంగా ఉండే సమస్యల మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఓడిపోయాడంటే వాళ్ళకి ఎంతంటే అసలు మీరు చూశారు, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఒక మంత్రి వెళ్ళి అక్కడ దెబ్బలాడాడు. మీరు ముందు బయటికి వెళ్ళి మాట్లాడండి అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అంటే వాళ్ళు ఎంత అహంకారం తలకెక్కించుకున్నారు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. సో వాళ్ళకి అంటే స్థానిక ప్రజల మీద కానీ స్థానిక సమస్యల మీద కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. అది చెయ్యాలి అన్న ఒక ఆలోచన కూడా లేకుండా వాళ్ళు ఉన్నారు అనేది మనకి విశదమవుతోంది. దీనివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ప్రజలు ఎవరైతే మనకి చేస్తారు అనుకుంటారో వాళ్ళకి ఓటు వేస్తారు. ఆ రకంగా చూసుకుంటే కూటమి గెలుపు అనేది నల్లేరు మీద నడక అయ్యే అవకాశం ఉంది మనకి. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చాలా సర్వేలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టే చాలా సర్వేలు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే కొన్ని సర్వేలు ఏమో ఒక పార్టీకి అనుకూలంగా చెప్తున్నాయి, కొన్ని సర్వేలు ఏమో ఒక పార్టీకి సపోర్ట్గా చేస్తున్నాయి, అంటే వ్యతిరేకంగా చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ టైంలో మరి ఎవరైతే ఏపీకి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? అది మనం ఎట్లా చెప్తాం, ప్రజలు నిర్ణయించుంటారు. అది మీరు నేను డిసైడ్ చేసేది కాదు. ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేది ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు ఓటేసి ఒక పార్టీకి అధికారం ఇస్తే ఆ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎమ్మెల్యేలు. కాకపోతే ఇప్పుడు కూటమిలో ఆల్రెడీ వాళ్ళు చంద్రబాబు నాయుడుని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అది ఎమ్మెల్యేల అభిష్టం, ప్రజల అభిష్టం. అందులో మీరు నేను నిర్ణయించేది ఏది ఉండదు. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే ఇప్పటివరకు చాలా మంది అభిప్రాయం ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి మార్పు చెందే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పినవన్నీ కూడా వాగ్దానాలు ఆయన నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రజలు ఎదురు చూస్తారు కదా, ఆయన ఈ టర్మ్ సక్రమంగా ముగిస్తేనే కదా నెక్స్ట్ టర్మ్ గురించి ఆలోచించగలరు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఆయన గెలిచి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరిస్తే మళ్ళీ 2029 ఎన్నికలలో ఆయన నిల్చోడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కూటమి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కనుక అయితే ఆయన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది, ఆయన చేతుల్లోనే ఉంది. అది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.